మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. అందరి రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. దేవుని యొక్క మహాకృప ఈ మే నెల 19వ తారీఖు ఆదివారపు ఆరాధన కార్యక్రమానికి చేసి మీ అందరికీ మన ప్రభువును జగత్ రక్షకుడును పరిశుద్ధాత్మ స్వరూపుడైన దేవాది దేవుడు మన మీద మన కుటుంబాల్లోనూ సర్వకార్యములు జరిగించి అభిషేకించి బలపరచునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏప్రిల్ నెల 30వ తారీఖు యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడి మరణించి పునరుద్ధానుడు అయిన దినము. దాన్ని మనం ఈస్టర్ పండగగా మనం జరుపుకున్నాం. అక్కడి నుంచి సరిగ్గా 40 రోజులు, అంటే మే నెల 9వ తారీఖున ఈ 40 రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారు 11 సార్లు ఆయా మనుషులకు దర్శనమిచ్చారు. ఇంచుమించు ఒక 3 నుంచి 4 పర్యాయములు శిష్యులకు దర్శనమిచ్చి పరిశుద్ధాత్మను పొందుకోండి, వారికున్న సమస్యలు, వారికున్న ప్రతి విధమైన జవాబులు ఇచ్చుకుంటూ వచ్చారు. మే నెల 9వ తారీఖు అంటే గత 10 రోజుల క్రితం ఆయన ఒలీవల కొండ మీద ఒక 500 మంది జనసమూహం మధ్య ఆయన ఆరోహణము అనేది జరిగినట్లుగా మనం చూస్తున్నాం. ఆరోహణం అవుతూ ఉన్న సమయంలో సాక్షాత్తు ప్రభువారు చెప్పారు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8-9 వచనాల్లో ఆయన ఆరోహణం అయిపోతూ ఉంటే అందరూ అలా చూస్తున్నారు ఆకాశం వైపు. ఏంటి, వెళ్ళిన ప్రభు మళ్ళీ వస్తారా అని. అప్పుడు దేవదూతలు చెప్తున్నారు, ఎందుకు మీరు ఇంకా ఆకాశం వైపు చూస్తున్నారు? ఇదిగో మన ప్రభు ఏ విధముగా ఆరోహణం అయ్యారో, ఏ విధముగా ఆకాశానికి ఎత్తబడ్డారో మళ్ళీ పెంతెకోస్తు దినమున అనగా ఇంకొక 10 రోజుల్లో ఆయన మళ్ళీ భూమి మీదకి రాబోతున్నాడు అని వార్త చెప్పారు. ఈ వార్త ఎప్పుడైతే విన్నారో వెంటనే ఒక 120 మంది ఒక సమూహంగా బయలుదేరి ఒక మేడగదిని తీసుకొని ఆ మేడగదిలో ఈ 120 మంది అత్యాశక్తితో ప్రార్థన చేయగా అపోస్తుల కార్య గ్రంథములు 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చదవగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు ఇలా రాయించారు. పెంతెకోస్తును పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించు కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఎందుకు ఈరోజు ఈ మాట చదివించానంటే, సరిగ్గా ఈరోజు 19వ తారీఖు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన పెంతెకోస్తు దినపు పండగ ఇవాళే. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళక ముందు 4008 అంటే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రాకముందు 4800 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ చరిత్ర తరువాత యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడం, ఆయన పుట్టిన 33.5 సంవత్సరాల తరువాత పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగి వచ్చారు. అంటే ఆలోచన చేయండి ప్రియులారా, 2023 సంవత్సరం, ఇది 24కి వచ్చాం. ఒక 33.5 సంవత్సరాలు వెనక్కి వెళ్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మస్వరూపుగా దిగి వచ్చి నేటికి ఒక 2000 సంవత్సరాల వరకు అయిందని మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈరోజు పెంతెకోస్తు పండగ. పెంతెకోస్తు పండగ అంటే ఏం కాదండి, పెంతెకోస్తు అంటే 50 రోజులు అని అర్థం. అంటే ఈస్టర్ పండగ వెళ్ళి ఇప్పటికి ఎన్ని రోజులైంది? 50వ రోజు. 50వ రోజున యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మస్వరూపిగా దిగివచ్చి ఎలల
ఈ రోజుకి మన మధ్యనే ఉన్నారు. స్తోత్రం చెప్పండి. మన మధ్యన బలహీనలను బలపరుస్తూ ప్రార్థనా పరులుగా మారుస్తూ ఒక హేగే ఎలాగైతే ఎస్తేరును సిద్ధపరిచి ఒక క్రమాన్ని రాణులుగా తయారు చేస్తున్నారో ఈ రోజుకి మన ప్రభు ఆత్మస్వరూపిగా ఎంతోమంది ఎస్తేరులుగా రాజుకి ఇష్టపడేటట్లుగా ఒక అలంకరణ, ఒక సిద్ధపాటు, ఒక దిద్దుబాటు అనేది చేస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ అపోస్తుల కార్యం 2వ అధ్యాయము మన మూలవాక్యంగా చదువుకుంటే ఇందులో పరిశుద్ధాత్మ దేవుణ్ణి 3 రకాలైన అనుభవాలతో పోల్చారు. ఒకటి బలమైన గాలి అన్నారు. చెప్పండి, ఎవరంట? బలమైన గాలి. ఈ గాలి ఇప్పుడు రాలా. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు మట్టి మనుషులను బొమ్మలుగా చేసి అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదంట, వాయువు లేదు కనుక ఏం చేశారు ఆయన? అప్పుడు ఊదాడు, మనిషి జీవాత్మగా వచ్చాడు. ఈ జీవాత్మ పరమాత్మతో లిఖితం అవ్వాలని చెప్పి ప్రియులారా, దేవాతి దేవుడు రెండవసారి ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత లేచిన సాయంకాలమే ఆ ఊరు జనం అంతా అనుకుంటున్నారు, ఆ సైనికులు చెప్పారంట యేసుక్రీస్తు లేవలేదు, ఆయన ఎవరో ఎత్తుకొని పోయారు గనక ఆయన శిష్యులు ఎక్కడున్నారో చెబితే వాళ్ళు పట్టుకొని అయినా ఆయన శవాన్ని సంపాదించుకుందామని. వీళ్ళు బిక్కుబిక్కుమంటూ ఇదేంట్రా బాబు, లేనిపోయింది, ఏసై లేచాడో లేదో మాకే తెలియట్లేదు, ఈ సైనికులు ఈ రోమా ప్రభుత్వం ఏమో మా మీద నిందేస్తుంది, మేమేదో ఎత్తుకెళ్ళిపోయామని ఆయన్ని శవాన్ని. మరియ కూడా అడిగిందంటే ఎవరినో తోటమాలనుకొని ఆయన శవం ఎక్కడుందో చెప్పని. వీళ్ళందరూ వచ్చి మా మీద పడ్డారేంట్రా అనుకుంటున్న సమయంలో ఇంటిలో వాళ్ళందరూ కూడి ఉండగా చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువారు వారి మధ్యకు వచ్చి మీకు సమాధానం కలుగును గాక షాలేం అని చెప్పి వారి మీద ఊది, యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వచనములో వారి మీద రెండోసారి ఊది మీరు పరిశుద్ధాత్మను పొందమన్నారు. నేను ఇందాక వసంతవాడ గ్రామంలో పరిశుద్ధాత్మ యొక్క గాలిని గురించి, ఆ గాలి చేసే పనులేంటో నేను వివరించడం జరిగింది. మీరు ఇంటికి వెళ్ళాక దాన్ని కూడా మీరు వినొచ్చు. రెండవది, పరిశుద్ధాత్మ దేవుణ్ణి దేనితో పోల్చారు 3వ వచనంలో అంటే అగ్నితో పోల్చారు. చెప్పండి, దేనితో పోల్చారంట? అగ్నితో పోల్చారు. ఈరోజు నేను పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎందుకు అగ్నితో పోల్చాడో, అగ్ని వల్ల ఉపయోగాలు ఏంటో మనం నేర్చుకుందాం. ఇంకో మాట కూడా చెప్పుకోవచ్చు. ఇదే 4వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి శక్తితో పోల్చారు. వాక్ శక్తి అన్నారు. ఆయనలో శక్తి ఉందని, ఆ శక్తిని అనుభవించాలని కూడా మనం నేర్చుకున్నాం. దేవుని చిత్తమైతే ఇంకో అవకాశం అంటే పరిశుద్ధాత్మ శక్తి ఏంటో, ఆ శక్తి వల్ల ఉపయోగాలు ఏంటో నేర్చుకుందాం. ఈరోజు మట్టిగా మన అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ అగ్ని. చెప్పండి, ఏంటంట? పరిశుద్ధాత్మ అగ్ని. మన దేవుడు ఎవరు? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం కనుక మనం చదివితే, హెబ్రీ పత్రిక 12:29 చదవాలంటే నిశ్చలమైన రాజ్యమును పొంది కలిగి ఉండుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడము. ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అగ్ని రెండు రకాలు. మన దేవుడు అగ్ని అయిన దేవుడు. ఆయన అగ్ని అయిన దేవుడే కాదు, బైబిల్ చెప్తుంది ఇర్మియా గ్రంథములో 5:14, 20వ అధ్యాయం 9వ వచనములో ఆయన వాక్యము కూడా ఏంటంట? అగ్ని వంటిది. ఆయన వాక్యము కూడా అగ్ని వంటిది. అలాగే మూడవది, ఆయన ఆత్మ కూడా ఎవరంటే ఇప్పుడు అగ్ని అయి ఉన్నారని. దేవుడు అగ్ని, ఆయన వాక్యము అగ్ని, ఆయన ఆత్మ కూడా అగ్ని. ఆలోచన చేయండి ప్రియులారా, ఈ అగ్ని 2 రకాలుగా వాడాడు. ఒకటి, ఆయనకి కోపం వచ్చినప్పుడు. చెప్పండి, ఏం చేశాడంట? కోపం వచ్చినప్పుడు ఆ అగ్ని దహించి వేసింది, మనిషిని మిగల్చడం వల్ల. ఒక్క మాటలో చెప్పాలంటే సంఖ్యాకాండము 11వ అధ్యాయం చదువుకుంటే ఆయన కోపానికి వచ్చిన అగ్నికి ఒక పేరు పెట్టారు. ఏమని? చదవండి, సంఖ్యాకాండము 11వ అధ్యాయం మొదటి 3 వచనాలు. జనుల ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని విన్నప్పుడు ఆయన కోపం రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెంలో
సాగెను. జనులు మోషేకు మొరపెట్టగా ఆ, మోషే యెహోవాను వేడుకున్నప్పుడు ఆ, అగ్ని చల్లారెను. ఉమ్. యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ. ఆ చోటికి తబేరా అని పేరు పెట్టబడెను. చూసారా, దేవుని కోపాగ్ని ఉందంట, దానికి ఏమని పేరు పెట్టారు? తబేరా. తబేరా అని పేరు పెట్టారు. దేవుని చిత్తమైతే ఈ తబేరా అనే అనుభవాన్ని గురించి కూడా మనం నేర్చుకుందాం. దేవుని కోపం ఎలా ఉంటుంది, ఆయన కోపం వస్తే ఎలా దహిస్తాడు, ఆయన కోపము ఏవే విధాలుగా మారుతుంది అనే దానికి ఒక తబేరా అని పేరు పెట్టారు. ఇది దేవుని కోపాగ్ని. ఇప్పుడు మనం ధ్యానించేది కోపాగ్ని కాదు. ఏ అగ్నిది? కరుణించే అగ్ని. చెప్పండి ఏంటంట? అసలు ఈ అగ్నిని ఎందుకు దేవుడు పంపించాడు అని అంటే మరొక మూలవాక్యం కూడా చదువుకోవచ్చు. లూకా సువార్త 12వ అధ్యాయము 49వ వచనం. లూకా సువార్త 12వ అధ్యాయము 49. ఇది మనం ఈరోజు నేను ధ్యానించాలి, పరిశుద్ధాత్మ అగ్ని గురించి చెప్పాలనుకుంటున్నప్పుడు నేను ఉదయం మధ్యాహ్న కాల సమయం ముందు దేవుడు నాకు చూపించాడు. ఏమని? ఇదిగో విరమకొండ వాస్తవ్యులారా, నేను భూమి మీదకి అగ్ని వేయ వచ్చితిని అన్నాడు. ఇది వరకే రగులుకొని మండ వలనని నేను దేవుడు ఒక అగ్నిని పంపించాడంట. అది ఎందుకో భూమి మీద వెయ్యాలనుకున్నాడంట. ఈ అగ్ని అనేకులను మండించాలనుకున్నాడంట. ఏంటి అగ్ని? కొంతమంది అపోహతో ఈ అగ్ని అండి మనల్ని క్షమించేస్తుందండి, ఈ అగ్ని అండి మన పాపాలు కడిగేస్తుంది అంటారు. కాదు. ఈ లూకా సువార్త 12వ అధ్యాయం 49వ వచనంలో సాక్షాత్తు మన యేసు క్రీస్తు ప్రభు వారు చెప్పారు. ఏమని? ఇదిగో నేనే స్వయంగా భూమి మీదకి అగ్ని వేయవచ్చితిని అన్నాడు. నేను అసలు వచ్చిందే అగ్ని వేయడానికి. మనం చాలాసార్లు క్రిస్మస్ రాగానే యేసయ్య ఇందుకోసం వచ్చాడండి. ఎందుకోసం ఒకరు చెప్తారు ఏమైనా? అది నేను పాపులను రక్షించడానికి భూమి మీదకి వచ్చాను. ఇంకొకలే సత్యమును ప్రకటించడానికి నేను భూమి మీదకి వచ్చాను. యోహాను సువార్త 1వ పత్రికలో అంటాడు, సైతాను క్రియలను లయపరచడానికి నేను భూమి మీదకి వచ్చాను, నశించిపోతున్న మనం రక్షించడానికి భూమి మీదకి వచ్చాను. నేను వచ్చాను అన్నాడు కదా. అందులో యేసయ్య ఎందుకు వచ్చాడు అంటే, ఇదిగో నేను భూమి మీద అగ్ని వేయ వచ్చాను. యేసయ్య రావడానికి రాకలో అనేక రాకల్లో ఇదొకటి. ఏంటది? యేసయ్య భూమి మీద అగ్ని వేయ వచ్చాడు. చాలాసార్లు దీని గురించి పొరపడతారు. ఏమీ లేదండి, యేసయ్య భూమి మీదకి ఎందుకు వచ్చానంటున్నాడు అంటే, అబ్బాయి నేనెవరిని దహించు అగ్నిని. ఈ అగ్ని అనేకులను మండించాలి, వెలిగించాలి. మనం యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం కానీ చదువుకుంటే, మీరు లోకానికి వెలుగు కదా. కొంతమంది ఈ వెలుగుని ఆత్మీయ జీవితంలో చల్లార్చుకున్నారు. వెలిగే వాళ్ళు ఆరిపోతున్నారు. ఏంటంటే కష్టాలు, బాధలు, వేదనలు, సమస్యలు, ప్రార్థించడానికి ఇష్టపడకపోవడాలు, అలా చల్లారిపోతున్నారు. మనుషుల్లో మంట ఉండట్లా, మనుషుల్లో దేవుని కార్యాలు చూడలేకపోతున్నారు. కాబట్టి దేవుడు ఒక పరిశుద్ధాత్మ యొక్క అగ్ని చేత మనందరిని మండించడానికి ఆయన భూమి మీదకి దింపిన అగ్ని ఏంటి అంటే పరిశుద్ధాత్ముడని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అగ్నిగా భూమి మీదకి దిగి వచ్చాడు. ఈ అగ్ని ఏం చేస్తుందంట? కొన్ని విషయాలు క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం. చదవండి రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనము. రోమాపత్రిక అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయదుమో చేయవలెను మనకు తెలియదు గాని ఉచ్చరింప సౌఖ్యము గాని మూలికలతో. బైబిల్ గ్రంథంలో 2 అక్షరాలు ఉన్నాయి. ఒకటి మనం మామూలుగా చదువుకున్నప్పుడు కలిగే ఒక ప్రింటింగ్, కానీ దేవుడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పడానికి మీరు చదవండి. అక్కడ ఆత్మ అనే చోట ఇంకొంచెం బండ గుర్తుగా రాశాడు అంటే అది దేవుని ఆత్మ అని అర్థం. ఎందుకని? మనం కూడా ఆత్మేగా. అంటే బైబిల్లో మనిషి ఆత్మ ఉన్న చోట చిన్న అక్షరాలు ఉంటాయి, దేవుని ఆత్మ అని చెప్పే చోట కొంచెం బౌండ్ అంటారు. బౌండ్ అంటే కొంచెం ఇంక పెద్దగా చేసి రాసింది అనమాట.
ఇప్పుడు చూడండి, అటువలే ఆత్మ. ఏ ఆత్మ ఇది? పరిశుద్ధాత్మ. అక్కడ అంటున్నాడు సౌఖ్యము కాని మూలికలతో ఆ ఆత్మ. ఏ ఆత్మ? దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. వాస్తవం ఇది చెప్పాలంటే ఇక్కడ కూర్చున్న మీకు, నిలబడిన నాకు ప్రార్థన చేయడం రాదు. ఏమిరా చెప్పండి? మరి నేను చేసేది ప్రార్థన కదా. మరి ఇప్పుడు చేశారు 7 ప్రార్థనలు. నేను అంటాను అసలు అది ప్రార్థనే. ప్రార్థన నడిపింపు అనేది ఒకటి ఉంటుంది. ఆ నడిపింపు మనం ఉన్నప్పుడు మౌనంగా దేవుని ఆత్మ సహాయాన్ని కోరుకోవాలి. మందిరాల్లో చేయమాకండి ఆ పని. దానికి చేయాల్సిన పని ఏంటంటే ఇంటికాడ లేదా వ్యక్తిగతంగా దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు, దేవుని ఆ ప్రాంగణంలో సన్నిధిలో ఉన్నప్పుడు, ప్రభువా నేను ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్న కార్యాలు జరగట్లేదయ్యా, నేను ప్రార్థన చేసే ప్రార్థనకి జవాబు కావాలంటే ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పు. యేసుక్రీస్తు శిష్యులు కూడా ఒకసారి యేసు దగ్గరికి వచ్చి ఇన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం కానీ మాకు రావట్లేదు, కానీ ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పమన్నారు. దానినే పరలోక ప్రార్థన అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. చాలామంది దాన్ని చేయడం తప్పన్నో, అలా చేస్తున్నారు రైట్ అని కూడా నేను అన్నాం. కానీ ఎలా చేసినా దేవుని ఆత్మ నడిపింపుతో మనం చేయాలి. కాబట్టి దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తుంది. ఎలా ప్రార్థన చేయాలి? నిజంగా అంటాను, ఆ ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉంటుంది? కొన్ని విషయాలు చూడండి. యోహాను సువార్త. అసలు పరిశుద్ధాత్ముడి గురించి చెప్పాలి అంటే రోజులు చాలవండి. పద్నాలుగో అధ్యాయము 16వ వచనం కాడి నుంచి, నేను తండ్రిని వేడుకొందును నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి అను ఆత్మను. ఇందాక ఆత్మ ఏం చేసిందో మనకి ప్రార్థన నేర్పింది. ఈ ప్రార్థన ఏమి నేర్పుతుందంట? ఈ ఆత్మ ఏమి నేర్పుతుంది మనని? ఎలా సత్యములో నడవాలి. సత్యం అంటే ఏంటి? పిలాతుకు కూడా అర్థం కాల. సత్యం అంటే ఏంటి? సత్యం గురించి సాక్షి పడడానికి వచ్చాను నాకు అసలు సత్యం అంటే ఏంటో తెలియట్లా. నీ వాక్యమే సత్యం. చాలాసార్లు ప్రకటిస్తాం, అనుభవించలేము దాన్ని. ఈ ఆత్మ దేనికి వచ్చిందంట? మనల్ని సర్వ సత్యములోనికి నడిపించడానికి. 26వ వచనం, పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును. మరి మేము బోధించేది ఏంటి? అయితే ఆయన మేము బోధించేది ఏంటి? నాకేమో ప్రార్థన తెలియదు అన్నారు. ఆ ప్రార్థన పోన్లే, నేను చేసిన పెదాల ప్రార్థన దేవుడు కూడా ప్రార్థనలో నడిపిస్తాడు అని అన్నారు. బాగుంది. ఆ రెండోది ఏంటంట? సర్వసత్యంలో అంటే మనం చేసే సత్యము, మనం నడిచే నడక కరెక్ట్ కాదు, వాక్యానుసారంగా నడుద్దాం. ఓకే, బాగుంది. మరి మూడోది ఏంటంట? ఆయన బోధిస్తాడంట. కొన్నిసార్లు బోధ ఉంటుంది. నేను వాస్తవంగా చెప్తాను, నేను ఒప్పుకుంటా. మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు, కానీ కిందటి ఆదివారం నాకు అసలు నడిపింపే రాలా. మీరు గమనించారా? అసలు నన్ను ఆదివారం వాక్యం చెప్పాను నేను. మీరు చెప్పండి ఎవరైనా. అందుకే యూట్యూబ్లో పెట్టలే నేను. తెలుసా మీకు చాలామందికి? మన ఆదివారం పూట నాకు నడిపింపు రాలా. ఎవరైనా కూర్చుండు గురించి చెప్పారు. నేనేం చెప్పాలనుకున్నా, మనం చాలాసార్లు పెళ్ళికి వెళ్తాం, కూర్చుంటాం, ఓకే బాగానే ఉంది. కొన్నిసార్లు మనం వెళ్ళి కూర్చుంటాం, ఏమనరు, వచ్చాడు కూర్చున్నాడు, భోజనం చేస్తాడు, వెళ్ళిపోయాడు. లేదా పలానా బెంచ్ మీద కూర్చున్నాం, ఎందుకంటే మాట్లాడుకున్నాం, వెళ్ళిపోయాం. కొన్నిసార్లు కూర్చోబెడతారు, తీసుకొచ్చి అరే వచ్చి కూర్చో ఇక్కడ అని పిలిచి కూర్చోబెడతారు. కానీ మొన్న ఆదివారం నేనేం చెప్పాలనుకున్నాను తెలుసా? మనం కూర్చోవాలనుకున్నా కూర్చోలేని కొన్ని స్థలాలు ఉన్నాయి. అది యేసయ్య కుడి పార్శ్వమున. జబదయి కుమార్తె తల్లి కూడా ఏం చెప్పింది? అయ్యా కూర్చోబెట్టుకో. అమ్మా ఇక్కడ కూర్చోడానికి ఏం లేదు నా చేతిలో. నేను దాని గురించి చెప్పాలనుకున్నా, కానీ ఎక్కడెట్టేటో వెళ్ళిపోయింది. నాకే వాక్యం ఏంటి ఎలా చెప్పాను, నాకేం నడిపింపు రాలేదు అని అనిపించి వెంటనే ఆఫ్ చేయడం జరిగింది. మళ్ళీ దాన్ని నేను ఒక 15 నిమిషాల క్లుప్తంగా మీకు ఆ చోటు దొరికిందా అనే విషయం మీద మళ్ళీ నేను బోధించడం జరిగింది. కొన్నిసార్లు నడిపింపు రాదు అంటే కొన్ని బోధలు ఎలా ఉంటాయంటే నేను చెప్తాను. ఎప్పుడు చూసినా
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వారం అంతా దేవుడు నన్ను భలే నడిపించేశాడు. ఆ చోటకి వెళ్ళి వాక్యం చెప్పా, ఇక్కడ ఏముండదు. ఇక్కడ అయ్యగారు గొప్పలు చెప్పుకుంటా ఉంటారు. నేను అక్కడికి వెళ్ళా, వాక్యం చెప్పా, ఇక్కడికి వెళ్ళా, ఈ కార్యక్రమం చేశా, అబ్బో నాకు ఖాళీ లేదు. మనం ఏమనుకుంటా ఉంటాం, అయ్యి బాబో అయ్యగారు తిరిగేశారు, బాగా పరిచయం చేస్తారు. ఇంతకు ఎవరికి మహిమ? ఇందులో దేవుడు ఉన్నాడు. అసలు కొన్ని వాక్యాలు ప్రాక్టీస్ చెప్తూ ఉంటారు. అసలు ఏం చెప్తున్నారో, ఎందుకు చెప్తున్నారో, ఎప్పుడు చూసినా ఆయన డబ్బా, ఎవరి డబ్బా? మా డబ్బాలు కొట్టుకుంటా ఉంటే అందులో వాక్యం ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఉంటుందండి, ఈరోజు నేను ఒక అనుభవం నేర్చుకున్నాను రా, ఈరోజు నేను ఒక పాఠం నేర్చుకున్నాను, ఈరోజు దేవుడు నాకు ఏదో సూటిగా మాట్లాడినట్టు అనిపించింది, ఈరోజు నేను ఈ తీర్మానం కనుక. ఇవన్నీ ఏంటో తెలుసా? దేవుని ఆత్మ సహాయం కనుక ఆ దైవజనుడు ఆ స్థలము గుర్తుపెట్టుకోండి. కేవలం దైవజనుడు ఆత్మపూర్ణుడై ఉంటే సరిపోదు, సంఘం కూడా ఏమై ఉండాలి. ఇప్పుడు మీరు మన వారం గమనించి ఉంటారు, నేను అందులో చెప్పకపోవడానికి గల కారణం చేస్తాను. నేను వాక్యానికి నిలబడతా, వచ్చేస్తారండి లైన్గా, అయ్యారు మాకు ప్రార్థన చేయండి అంటారు. ఇక ఏం చెప్పాలి మేము? వాక్యం అనగానే క్లియర్ అయిపోవాలి, ఎవరు లేవకూడదు, కూర్చోకూడదు. మంచిగా తాగడానికి కానీ డిస్టర్బెన్స్ అయిపోయారు అనుకోండి, కొన్నిసార్లు ఈ చెప్పాలనుకున్నది రాదు, నడిపింపు రాదు. అందుకని ఏమేమి ఉన్నాయో అటు ఇటు తిరిగిన వాక్య టైంకి వచ్చినప్పుడు ఏమైపోవాలి? నిశ్శబ్దం అయిపోవాలి. లేదు మీకు ఇబ్బంది అయిందా, కాముగా బయటికి వెళ్ళిపోవాలి. ప్రార్థన గీతన చేయించుకోవడాలు ఉండవు. ఇక కాముగా బయటికి వెళ్ళిపోయి మీ పని ఏది మీరు చేసుకోవాలి. అదే నా దగ్గరికి వచ్చారనుకో, నేనేమవుతాను? డిస్టర్బ్ అవుతా. ఏం చెప్పాలనుకున్నావు కొంచెం చెప్పలేము, అప్పుడు నడిపింపు ఉండదు. అలాగే రెండవది, సంఘం మీరు వినకుండా ఒకడు గొరకెట్టి నిద్రపోయి, ఒకటి అటు ఇటు, ఒకటి పిల్లలను సరి చేసుకున్నారు అనుకోండి, దేవుని ఆత్మ నడిపింపు కూడా సంఘంలో. మేము ఎంత ప్రిపేర్ అయినా సంఘం సరిగ్గా లేదనుకోండి, మనుషులు సరిగ్గా లేరనుకోండి, అక్కడ బోధించనే. కాబట్టి దేవుడు కొన్నిసార్లు సంఘాన్ని, సేవకుడిని తన ఆధీనంలో పెట్టుకుంటాడట. అప్పుడు ఆయన బోధిస్తే ఏం జరిగిందో చూడండి. అక్కడ అంటున్నాడు, ఆ పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి మేము మీతో చెప్పిన సంగతులన్నిటినీ. కొన్నిసార్లు ఏం చెప్పారమ్మా అంటే ఒక్కొక్క తెల్లమోహం చూశారు, ఏం చెప్పాను కదా వారం అంటే. కానీ కొన్నిసార్లు వాక్యం ఉంటాయండి, గుచ్చుకుంటాయేమో, వెంటనే ఏం చెప్తారు? టక్కన వచ్చాయి, ఎందుకంటే గుచ్చుకుంది కదా, తగిలింది కదా, వెంటనే గుర్తుకొచ్చేస్తారు అనమాట. పలానా రోజు పలానా వాక్యం చెప్పారండి. ఎలా? పరిశుద్ధాత్మ దేవుడు బోధించాడు కనుక నీకు కొంచెం నొప్పి అనిపించింది, బాధ అనిపించింది. ఎందుకు బాధ అనిపించింది అని అంటే దాని గురించి ఉపయోగాలు కూడా చెప్తాను. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మన మధ్య ఒక కదలికగా నడవబోతున్నారు. దాన్ని నేనేమని పిలిచానంటే, బైబిల్ గ్రంథములో పరిశుద్ధాత్మ అగ్ని అని పిలిచాను. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన మీద అగ్నిలా వాడాలి. చెప్పండి, ఎలా ఉండాలంట అంటే ఇప్పుడు దహించేస్తాడు దేవుడు మనలను అంటే, పరిశుద్ధాత్మ దేవుడు రెండు రకాలుగా ఉంటారండి. ఒకటి, మనం బయటికి బహిరంగంగా చూస్తూ ఉంటాం. కొంతమంది దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఒక పూనకం లాగా, లేదంటే ఎగిరెగిరి పడతా ఉంటారు. దేవుని ఆత్మ వచ్చినప్పుడు తట్టుకోలేరు, ఎందుకంటే వీళ్ళకి ప్రార్థన ఉండదు, కానీ దేవుని ఆత్మ దిగి రావాలని ఉంటుంది. కాబట్టి దేవుడు వీళ్ళకి ప్రార్థన శక్తి లేకపోయేటప్పటికి ఎగిరెగిరి పడతా ఉంటారు, ఎగురుతూ ఉంటారు. నేను దాన్ని తప్పు పట్టట్లా, శక్తిని అనుభవించాలి, తట్టుకునే శక్తి కావాలి మనం. అందుకని ఎక్కువ ప్రార్థనలో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవాలంటే ప్రార్థనా పరులకే సాధ్యమవుతుంది. అందుకని దేవుడు అంటాడు పైనుండి, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో, మీరు శక్తి పొందినట్లు. అంటే ఒక భక్తుడు ఇలా అంటారు, దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు అంటే 1000 ఏనుగుల శక్తి వస్తుందంట, ఒక బరువు వస్తుందంట, తట్టుకోలేరంట, తాళలేరంట. బయటికి కనబడేది ఆత్మ. చెప్పండి ఏంటంట? పరిశుద్ధాత్మ దేవుడు బయటికి ఎలా కనబడతాడు అంటే, ఒక పావురం వలె. కొంతమంది ఆత్మ వచ్చినప్పుడు పావురం వలె రెక్కలు కొట్టినట్టుగా సౌండ్ వస్తూ ఉంటుంది. ఇంకొంతమందికి బయట మండితే, కొంతమందికి లోపల మండిద్ది. లోపల మండడం అంటే పచ్చిమిరకాయ తిన్నాం అనుకోండి, బయట వాడికి తెలుస్తుందా మనకి? లోపలే మండిద్ది. దైవజనులు ముంగుమూరి దేవదాసయ్య గారంట ఓ చోట సభకి వెళ్తే అందరూ పరిశుద్ధాత్మ చేత అల్లాడుతున్నారంట. అప్పుడు దైవజనులు చూసి కొంచెం బాధపడ్డారట. అయ్యా, కొంతమంది స్త్రీలు చెంగు జారిపోతున్నా, కొంచెం వారు స్వాధీనంలో ఉండలేకపోతున్నారయ్యా, కొంచెం మాకు ఆత్మను అణుచుకునే శక్తిని కూడా ఇవ్వయ్యా అని చెప్పి అయ్యగారు ప్రార్థన చేశారట. అందుకనే మనకి మూలుగులు వంటి ప్రార్థన దేవుడు నేర్పాడు. కొన్నిసార్లు మనం పరిశుద్ధాత్మ లేదని బైబిల్ మిషన్లో లేదనుకోమాకండి, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, కానీ లోపల మూలుగుతాడు. ఆ బాధ లోపలికి వస్తుంది. అది ఎలా ఉంటుందంటే, ప్రార్థిస్తూనే ఉంటావు, ఎందుకు ఏడుస్తున్నావో తెలియదు,
కళ్ళం నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఆ బాధ, దుఃఖం, వేదన తన్నుకుంటూ వచ్చేస్తూ ఉంటుంది. అది కూడా ఆత్మే. కాబట్టి గమనించండి, ఈరోజు మన అంశము పరిశుద్ధాత్మ దేవుడు మన మీద ఆత్మస్వరూపిగా, అగ్ని స్వరూపుగా ఒక మండే అనుభవాన్ని దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఎందుకో దేవుడు వసంతవాడకి గాలి ఇచ్చాడు, కానీ మీకు గాలి ఇవ్వలేదండి. ఏమి ఇచ్చాడు చెప్పండి? గట్టిగా చెప్పలేంటమ్మా. దాని మనం పాట పాడుకున్నాం. ఏంటో పాట? అది కూడా అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. అగ్ని మండుచుండెనే పొద కాలిపోలేదుగా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనకు టైం లేదు, ఈరోజు ఎండ కూడా బాగా కాస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు అగ్నిలాగా నీ మీదకి వస్తే నువ్వేమి నేర్చుకుంటావు? ఉండాలిగా, తెలియాలిగా. అగ్నితో మీరు ఏం చేస్తారు చెప్పండి? కొన్ని మాటలు నాకు తగలెట్టేస్తారా? కనీసం వంట వండుకుంటాం అంటే తగలెట్టేస్తారంటే ఏకంగా. దేవుని అగ్ని మన మీదకి వస్తే ఒక 3 అనుభవాలు మన జీవితంలోకి వస్తాయి. ఏంటవి? త్వరగా మార్కు సువార్త 9వ అధ్యాయం 49-50 వచనాలు. ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే గాని, ఉప్పు మంచిదే గాని, ఉప్పు నిసారమైన ఎడల, ఉప్పు నిసారమైన ఎడల, దేని వలన మీరు దాని సారం కలుగజేతురు, దేని వలన మీకు దాని సారము కలగజేతురు. చాలండి. బైబిల్ చెప్తుంది, మనము దేవుడు మనతో అన్నాడు, మీరు లోకమునకు చెప్పాలి ఉప్పై ఉన్నారు. అన్నీ వేసి చూడు, నన్నేసి చూడు అంటదంటే ఉప్పు. కానీ మీకు తెలుసో లేదో, ఒకవేళ ఉప్పు కనుక కల్తీ కాకపోతే మనం చెప్పేవాళ్ళం కాదేమో, కానీ ఇప్పుడు వచ్చిన ఉప్పులు ఉన్నాయండి, అన్నీ కల్తీయే. ఒకప్పుడు ఎంత వేసుకుంటే సరిపోయే ఉప్పు ఇప్పుడు ఎంత వేసినా సాలతల్లా. కారణం ఏంటంటే సారం తగ్గిపోయింది. ఉప్పు ఎలా ఉంటుంది అంటే, ఒకప్పుడు ప్రియులారా ఎలా ఉంటుందంటే ఉప్పుగా ఉంటుంది. ఈరోజు పిల్లలు తినేస్తున్నారు దాన్ని కూర్చొని. ఉప్పు తినడం ఏంట్రా బాబు అంటే, ఈరోజు ఉప్పు తీపి వచ్చేసింది. అది తింటా ఉంటే ఇష్టపడుతున్నారు, ఉప్పు తీపిదనం వచ్చేసింది. అయితే బైబిల్ ఏనాడు చెప్పిన మాట ఏం తెలుసా? ఉప్పు అంట కూరలకి రుచిస్తుంది, ఉప్పు అంట నిల్వ చేస్తుందంట పచ్చళ్ళకి. అందుకనే ఉప్పు వేసే ఏ పచ్చళ్ళైనా నిల్వ ఎక్కువ ఉంటుందంట. అలాగే ఉప్పు ప్రియులారా ఎన్నో గొప్ప కార్యాలు చేస్తుంది. కానీ అలాంటి ఉప్పు ఏమైపోయిందంటే సారం కోల్పోయిందంట. మత్తయి సువార్తలో అంటాడు ఏకంగా, ప్రియులారా 6వ అధ్యాయంలో ఉంటుంది, ఆ ఉప్పు అంట సారం తగ్గిపోయేటప్పటికి మనుషులంట కాళ్ళ కిందకి వేసుకొని తొక్కడం మొదలెట్టారంట. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిసారమైతే అది దేని వల్ల సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబట్టకే గాని. పారవేయబడి ఏమైందంట? మనుషుల చేత తొక్కబడింది. అయ్యో, ఉప్పు కూరలో కాదు, ఈరోజు కాళ్ళ కింద వేసి తొక్కే స్థితికి చెగదారిపోయింది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ మార్కు సువార్తలో ఏమన్నా తెలుసా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఉప్పైన నీ జీవితంలోకి వస్తే మీరందరూ సారవంతులుగా మార్చబడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. నాకు ఈ వాక్యం అర్థం కాల. ఫస్ట్ ఉప్పు అగ్ని వల్ల సారం అవడం ఏంటా అని. అప్పుడు నేను వీడియోస్ చూశాను, మన మామూలుగా అసలు ఉప్పు ఎలా తయారు చేస్తారని. అప్పుడు నేను ఈ మచిలీపట్నం ఈ పక్కన వాళ్ళందరి దగ్గర చూస్తే నేను గమనించింది ఏంటంటే, ఉప్పు తయారు చేసే పద్ధతిలో గుంటలు తీస్తారంట. ఆ గుంటలు తీసి సముద్రంలో నీళ్ళన్నీ తీసుకొచ్చి కొన్ని బకెట్ నీళ్ళు 2 బకెట్ నీళ్ళు ఆ గుంటలో పోస్తారంట. అప్పుడు ఆకాశము నుండి అనగా సూర్యుడు యొక్క కిరణాలు ఆ నీళ్ళ మీద పడి మరిగి 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 ఇంకిపోయినాయి అంటారు కదా. ఇంకిపోయినప్పుడంట నీళ్ళేమో ఆవిరైపోయి వెళ్ళిపోతాయి, ఆ పైన తెట్ట ఉప్పులాగా తయారవుతుంది. ఆ ఉప్పుని తీసుకెళ్ళి ఎండబెట్టుకొని అది ఎండిపోయిన తర్వాత, చెమ్మదనం పోయిన తర్వాత దాన్ని దేని కింద వాడుతున్నారంటే మన కూరలో వేసుకుని ఉప్పులాగా. అప్పుడు అర్థమైంది
ఆ ఆకాశంలో ఉన్న సూర్యు యొక్క కిరణాలు అగ్నిలాగా ఉప్పు కంట ఏమిస్తుందంటే సారాన్ని ఇస్తుందంట. ఇప్పుడు ఈ అగ్ని మనకి సూర్యు అగ్నిలాగా మనకి ఏమిస్తుందంటే నీలో నాలో సారమును అనుగ్రహించునుగాక. ఈ సారం మనం ఏం చేస్తుంది? చదవండి, యోహాను సువార్త 16:8. యోహాను సువార్త 16:8. ఆయన వచ్చి అంటే ఆ సూర్యుడైన అగ్ని పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీలో ఉన్న పాపాన్ని ఇంకింపచేస్తాడు. రెండవది అవినీతిని ఇంకింపచేస్తాడు. తీర్పును తీసుకొచ్చి ఆ ప్రభు ఎదుట నేనేం చేస్తాడంటే అది నీవు దేవుడు ముందంటే నేను నిలబెట్టినప్పుడు నీలో ఉన్న సముద్రపు నీరు, నీలో ఉన్న సముద్రపు వాతావరణం అంతా కూడా ఏం చేస్తాడంట? షారోను మైదానముతో సమమైన మైదానము ఏ రాజా మంగులేదు ఇంచి చూడంగా, ఏ రాజా మంగులేదు ఇంచి చూడంగా, సూర్యుడు పువ్వులకెంతో సొగసైన రంగులాదు, సూర్యుడై నాటు యేసు శుభగుణములాదు. ఏం చేస్తాడట? చూడు, మరి విచిత్రం లేదా? ఇదే సూర్యుడు పువ్వులకి ఏం చేస్తాడంట? రంగులు వేస్తాడంట. అంతేనా? చెప్పాలి, రంగు నువ్వు నేను వేస్తున్నావా? వెళ్ళి గులాబీకి ఎరుపు రంగు, కొన్నింటికి తలుపు రంగు మనం వేస్తున్నావా? సూర్యరశ్మి పువ్వులకి ఏమో రంగులు వేస్తుందంట. ఇదే సూర్యరశ్మి బట్టల్ని ఇంకింపచేస్తుందంట. ఇదే సూర్యరశ్మి అగ్నిలాగా ఉప్పునంట సారవంతంగా మారుస్తుందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇప్పుడు మనకి నీతి సూర్యుడైన యేసు క్రీస్తు ఒక పరిశుద్ధాత్మ అగ్ని నీలో నాలో దేవుని ముందు ఎలా నిలబెడుతుందంటే పాపము లేని వ్యక్తులుగాను, ఏమండి, పరిశుద్ధమైన నీతి వ్యక్తులుగాను, ఏ దోషము లేని పరిశుద్ధ వ్యక్తులుగాను. అంటే ఏం చేయలేదండి? దేవుని ఆత్మ నీలోకి వచ్చి నిన్ను తుక్కింప చేస్తుంది. నువ్వేం చేస్తావు తెలుసా? అయ్యో 2010లో నేను చేసిన పాపం, 2015లో చేసిన పాపం, 2020లో మనం చేసిన పాపాలన్నీ కూడా ప్రభు దగ్గర కన్నీళ్లతో పశ్చాత్తాపం కలిగి ప్రభు ఎదుట నిర్దోషులుగాను నీతిమంతులుగాను సారవంతమైన ఉప్పుగాను దేవుని మనం నిలబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ అగ్ని నీలోనికి వస్తేనంట మీ పాపం అనే చెత్త కాలిపోతుంది. స్తోత్రం చెప్పండి. కొంతమంది చెత్తను ఏం చేస్తారు? ఊడ్చి కాల్చేస్తాం. ఎందుకని? దాచుకోవచ్చుగా. లేదు, చెత్త కాబట్టి ఉండకూడదు. ఒకవేళ వదిలేస్తే మళ్ళీ ఇంట్లోకి వస్తుంది. అందుకని చెత్తనంతా పోగేసి ఏం చేస్తాం? దేవుని ఆత్మని అగ్ని నీలోకి వస్తే నీలో ఉన్న చెత్త అంతా కాలిపోవునుగాక. ఇప్పుడు అగ్ని కావాలా వద్దా? నీలో నా చెత్త అంతా పోవాలి, పాపమంతా పోవాలి, వ్యాధులంతా పోవాలి, దోషమంతా పోవాలి అనుకుంటే దేవుని అగ్ని నిన్ను నన్ను సారవంతంగా మార్చడానికి నీలో ఉన్న ప్రతి పాపపు చెత్తను కాల్చివేయునుగాక. ఇది మొదటి అనుభవం. పరిశుద్ధాత్మ దేవుడు కనుక మనలోనికి వస్తే మనల్ని సారవంతులుగా మారుస్తాడంట. ఇక రెండవది ఈ అగ్ని ఏం చేస్తుంది? మనం చూసిన వారమైతే 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. నశించిపోవు సువర్ణము, చదవండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. చాలండి. ఇక్కడ మనం చూసిన వారమైతే అగ్ని పరీక్ష శుద్ధి చేస్తుంది. మీకు చెప్తాను. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. మన దేవుడు ఎవరయ్యా అంటే కంసాలి అగ్ని వంటి వాడు. చెప్పండి, ఎవరంట? అయితే ఆయన వచ్చిన ఎవరు సరిపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఓకే. ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చేపల వాడి సబ్బు వంటి
చాలండి. ఎవరంట ప్రభు? మనకి వడ్రింగ్ వాళ్ళు ఉన్నారు కానీ కంసాలు లేరు. ఇప్పుడు ఓ బంగారు ముద్ద దొరికింది. ఈ బంగారు ముద్ద కంసాలోడికి ఇచ్చామనుకోండి, ఏం చేస్తాడో తెలుసు, నిప్పుల మీద వేస్తాడు. దాన్ని ఒక చక్రంతో తిప్పుతూ దానికి ఓ మంట పెడతా ఉంటాడు. ఒకవేళ ఈ మంట పెడతా ఉంటే, ఎందుకయ్యా మంట పెట్టి కాల్చేస్తాం అని అంటావా? వాళ్ళు అంటారు కదా, మేము మంట పెట్టాం కాబట్టి బంగారంలో ఉన్న చెత్త, బంగారంలో ఉన్న చెద, బంగారానికి విలువ కావాలంటే కంసాలి ఆ పని చెయ్యాలి. మన దేవుడు ఏ అగ్నో తెలుసా? ఇప్పుడు రెండవది, అక్కడేమో సూర్యుడు అగ్ని వంటి వాడు అని చెప్పి ఆ ఆత్మ మన మీదకి వస్తే మనలో సారాన్ని ఇస్తుందని చెప్పాడు. ఇక్కడేం చేస్తా తెలుసా? మనలను బంగారం లాగే నిలబెట్టేద్దంట. చెప్పండి ఎలాగా? దీన్ని నేనేమంటా తెలుసా? నువ్వు నిలబడితే 24 క్యారెట్స్ గోల్డ్. ఏంటంట చెప్పండి అమ్మా. 916 kg బంగారం. అంతేనా? 916 మాట్లాడలేదు, బంగారం తెలియనట్టు చెప్తారా? చెప్పండి, ఏ బంగారం వంటిది? 916 kg బంగారమా? ఇంకొన్ని బంగారం ఉన్నాయి, కాకి బంగారం. ఈ బంగారానికి ఏం లేదు, విలువ ఉండదు. కానీ 916 24 క్యారెట్స్. ఇంకేమైనా ఉన్నాయా పేర్లు? నాకు తెలియకపోతే చెప్పండి, కొంచెం అందించండి. కంసాలు చెప్పాలి ఇక్కడ. ఈ కంసాలి అగ్ని పరీక్షిస్తుంది. చూడండి బైబిల్ ఏమంటుందో. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. బంగారం పరీక్షిత మనకేంటంటే పాస్టర్ గారు అంటారేమో. ఈ 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం కానించి మొదలు పెట్టండి. 16వ వచనం వరకు చదువుకుంటే నా మాటలు నేను చెప్పేస్తాను. సంఘంలోనంటండి 2 రకాలైన మనుషులు ఉంటారంట. మొదటి వాడి భక్తి ఏంటి? కర్ర, గడ్డి, కొయ్యకాలు. ఎందుకు వస్తున్నాడో తెలియదు, ఎందుకు మందిరానికి ఉన్నాడో తెలియదు, ఎందుకు వెళ్తున్నాడో తెలియదు. భక్తి కర్ర భక్తి, భక్తి గడ్డి భక్తి, భక్తి కొయ్యకాలు. మంటల్లో వేసామనుకోండి ఏమవుతుంది చెప్పాలి? బూడిదే, ఇక దొరకదు కూడా. కొంతమందికి కష్టాలు రానంత వరకు భక్తులే. ఒక్కసారి కష్టం వచ్చిందా, ఆ దేవుడు నాకు వద్దు, ఆ దేవుడు నాకు కలిసి రాలా, అబ్బా ఓ 4 రోజులు గుడికి వెళ్ళారు కానీ అబ్బే ఏమి అంటాడు. ఈ భక్తి ఏ భక్తి అంట? బైబిలే చెప్తుంది, అగ్ని ఒక రోజు వస్తుంది. మీరు మత్తయి సువార్త 13వ అధ్యాయం చదువుకుంటే నేను చెప్పేస్తాలేండి నా మాటల రూపంలో. 7 ఉపమానాలు ఉంటాయి. అందులో ఒక ఉపమానం ఏంటంటే గోధుమలు, గురుగులు. యజమానుడు అంటే గోధుమ విత్తనాలు వేసాడు, కానీ శత్రువు వచ్చి గురుగులు విత్తాడంట. గోధుమ పంట, గురుగుల పంట 2 ఎదుగుతా ఉంటే పనోడు అన్నాడంట, అయ్యా నాకు గోధుమ పంట ఏంటో గురుగులు కనబడుతున్నాయి, పీకేమంటారా అన్నాడు. అయ్యా పీకితే గోధుమ పంట కూడా ఏమైంది చెప్పండి, పాడైపోతుంది. మరి ఏం చేయమంటారు? రెండింటిని ఎదగనివ్వండి, కోతకాలం వస్తుంది. కోత కోసేటప్పుడు గోధుమలు పక్కన వెయ్యి, గురుగులు తీసుకెళ్ళి మంటలో వేయి. ఎందుకంటే దేనికి పనిచేయవి. బైబిల్ చెప్తున్న మాట ఏంటి తెలుసా? నీ భక్తి కర్ర భక్తి అయితే, నీ భక్తి గడ్డి భక్తి అయితే, నీ భక్తి కొయ్యకాల భక్తి అయితే, ఏదో నమ్ముకున్నాను అనుకుంటే దేవుడు పరీక్షలో నువ్వు కాలిపోతావు. నువ్వు చెత్త అనొచ్చా, నువ్వు చెదారం, నువ్వు గడ్డి, ఉపయోగం లేదు. కానీ రెండో దాన్ని కూడా పరీక్షించాడట. దీన్ని ఏమన్నాడు? బంగారము, వెండి. ఏమంటే ఇవి కూడా పరీక్షతో కాలుతాయి కానీ నిలబడతాయి. స్తోత్రం చెప్పండి. అందులో ఉన్న మలినాన్ని కాలుస్తుంది కానీ అవి మట్టిగా దానికి కూడా కొలుతుందంట. ఆ కంసాలిని ఆ అగ్నిని పెడుతూ ఉన్నప్పుడు తన రూపం ఎప్పుడైతే ఆ బంగారంలో వెండిలో కనబడిందో వెంటనే ఆపేస్తాడు. ఆ వెండి ఆ బంగారానికి ఏమొస్తుంది చెప్పండి? గొప్ప విలువ వస్తుంది. శుద్ధీకరణ. దేవుని ఆత్మ నీలోకి వస్తే దేవుడు నీలో కనబడేంత వరకు నిన్ను దేవుడు కాలుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. శ్రమ పడుతున్నప్పుడు బాబు ఏంటి కష్టాలు అనుకుంటావా? కష్టాలు కష్టంలాగే ఉంటుంది. కానీ కష్టంలో కూడా దేవుడిని విడిచిపెట్టకపోతే నీ కష్టాల్లో దేవుని మహిమ చూస్తావు. స్తోత్రం చెప్పండి. ఒకవేళ ఇప్పుడు ఇంటి ఇబ్బందులు బట్టి, పరిస్థితుల ఇబ్బందులు బట్టి బాధపడుతూ ఏంటి ప్రభువా నాకు ఈ కష్టం, ఏంటి ప్రభువా నాకు ఈ బాధ అనుకుంటున్నావా?
దేవుడు నిన్ను తల ఎత్తే రోజు ఒక రోజు తీసుకొస్తున్నాడు. అప్పుడు నిన్నెవ్వడు చెప్పండి, నీ విలువ ఎవడు తీరేడు. స్తోత్రం చెప్పండి. పరీక్షలో ఉన్నావు చెప్పండి, ఏమన్నారు మనమే ఉందా మాట చదవండి ఒకసారి గబగబా. 1 కొరింథీ 3:15-16 వచ్చిన చదివేద్దాం స్పీడ్గా. ఒకరి పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. చూడు పిల్లలు, దాని పై వచనాలు ఏమంటుందంటే 13వ వచనంలో, ఆ దినము దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టుదో అగ్నియే పరీక్షిస్తుంది. అగ్ని పరీక్షలో, పరిశుద్ధాత్మ అగ్ని పరీక్షలో నువ్వు నిలబడగలిగితే, ఆయన మంట నీలో పెట్టి శ్రమలు పెట్టి ఇబ్బంది పెట్టినా నువ్వు దేవుళ్ళు నిలబడగలిగితే దేవుడే నీకు ప్రతిఫలం ఇస్తాడు, దేవుడే నీకు విలువనిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు మనుషులు అనుకోవాలి గణపరచ, నేను బాగా ప్రార్థన పడు అనుకోవాలి, నేను బాగా భక్తి పడు అనుకోవాలి, వాళ్ళు చూడాలి వీళ్ళు చూడాలనుకుంటే మనుషులు మెప్పు పొందుతావు. కానీ దేవుడు చూస్తే దేవుని మెప్పును పొందుతాం. కష్టాలు రాని అయ్యగారు అన్నారు ఆయన చనిపోతూ ఏమన్నా తెలుసా, కలిమి కావాల్సిన వారులారా కొడుకు ఖాళీ చేసి వెళ్తున్నాను రండి, నేను వెళ్ళిపోతున్నాను, మళ్ళీ దేవుడు మిమ్మల్ని దీవించాలా, అయితే మీరు ఎక్కడికి రావాలో తెలుసా, కొలిమిలోనికి రండి, మీరు కాల్చబడండి, కంసాలి చేతిలో అగ్నిలా కాల్చబడండి. ఒకరోజు పరీక్షలో నెగ్గుతావు. నేను దేవుడు బయటికి తీస్తే 916 క్యారెట్ బంగారు, 24 క్యారెట్ బంగారం, విలువైన బంగారు ముద్దలా బయటకు వస్తావు. దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటి అగ్ని ఏమో సూర్య అగ్ని నీకు సారాన్ని ఇస్తుంది, రెండవది కంసాలి అగ్ని నీకు ఏమిస్తుంది, పరీక్షలో నెగ్గేటట్లు చేసి నీకు శుద్ధిని ఇస్తుంది. ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను ప్రియులారా. నిర్గమకాండం 3వ అధ్యాయం 3, 4, 5 వచనాలు మనం చూస్తే, అప్పుడు మోషే ఆ పొద ఏల పారిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచుటనుకొనిను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు. చాలు, మీరు ఇంటిలో చదువుకోండి. ఇక్కడ మోషే తన మామైన ఇత్రో మందరం మేపుతున్నాడు. దూరం మొరియా పర్వతం మీద ఒక పొద అనేది మండుతుంది. ఏంటా దగ్గరికి వెళ్తే అది దేవుని అగ్ని అంట. విచిత్రం ఏంటి తెలుసా, అగ్ని మండుచుండేనే పొద కాలిపోలేదుగా. కొంతమంది ఉంటారండి, ఈ దెబ్బకాడు అయిపోయాడు అనుకుంటాం, ఇక ఆడు లేవలేడురా, చావు దెబ్బ కొట్టేవారా అనుకుంటాం. కానీ కొట్టింది దేవుడే, పెట్టింది దేవుడే, కష్టాలు పెట్టింది దేవుడే. ఇక లేవలేడురా, పనికి రాలేడురా అనుకున్నప్పుడు లేవనెత్తువాడు కూడా దేవుడే. దేవునికి స్తోత్రం చెప్పండి. చదవండి 1 పేతురు పత్రిక, ఈ లాస్ట్ మాట 5:17. పేతురు పత్రిక 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మలను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. దేవుని అగ్ని నిన్ను నొక్కి పెడుతుంది. దేవుడు నిన్ను ఘనతనివ్వాలని, నిన్ను మహిమపరచాలని, నువ్వంటే ఏంటో చూపించాలని నిన్ను నొక్కుతున్నాడు, వచ్చుతున్నాడు. దేవుడే నిన్ను బలహీనపరుస్తున్నాడు. తట్టుకున్నావు, లొంగావు, ప్రభువా విడవనన్నావు. ఒక రోజు వచ్చింది, నిన్ను తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ముద్దుకాయ రాజగుమ్మం దగ్గర కూర్చోవడానికి కూడా అర్హుడు కాదంట. కానీ దేవుడు చివరికి ఏం చేశాడు, సింహాసనం మీద ప్రధానమంత్రి అవడానికి చేశాడు. ఏసేపు, ఒరేయ్ మేము మీకు సాష్టాంగ నమస్కారం చేయాలా, నువ్వు మాకంటే గొప్పోడైపోతావు అన్నాడు. అన్నయ్యలే అయ్యారా లేదా? ఐగుప్తు సింహాసనం మీద ప్రధానమంత్రి అయ్యాడు. ప్రియులారా, శ్రమలు కొంతకాలం మీకు వస్తాయి,
దేవుడే అన్నాడు, కష్టాలు పడండి, కష్టము వెనకాలే మేలు ఉంటుంది, శ్రమ వెనకాలే మేలు ఉంటుంది. ఓ మాటగా అన్నా మన లోక భాషలో నవ్విన చీలంట పండగ. నిజమా కాదా? ఈరోజు నిన్ను ఎక్కిరిస్తున్నారా? బాధలో ఉన్నావా? దేవుడు నిన్ను బాధ పెడుతున్నాడు. ప్రభువా తట్టుకుంటాను, నన్ను పర్ల పెట్టు, బాధ అవమానమే నాకు ఘనత, శ్రమే నాకు మెప్పు, బాధే నాకు కిరీటం. చాలా మంది అనుకున్నారు యేసయ్యకి ముళ్ళ కిరీటం పెడుతుంటే చాతకాంది అనుకున్నారు. ముళ్ళ కిరీటమే మహిమ కిరీటంగా దేవుడు మన తల మీద పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 3 విషయాలు మనం ముందు పెట్టుకుందాం. 1, సూర్య అగ్ని వంటి పరిశుద్ధాత్మ అగ్ని నీకు సారాన్ని ఇస్తుంది. కంసాలి అగ్ని ఎలాగైతే శుద్ధీకరణ చేస్తుందో, కంసాలి పరిశుద్ధాత్మ అగ్ని నిన్ను నన్ను శుద్ధులుగా చేసి ప్రభు ముందు నిలబెట్టింది. 3వది, దేవుని అగ్ని కాల్చేసింది అనుకుంటారు, కానీ చూసే వాళ్ళకి విచిత్రం, మహిమ తెచ్చినట్లుగా దేవునికి మహిమకరముగా దేవుడు నిలబెట్టుకుంటాడు. అది దేవుని అగ్ని, మండే దహించు అగ్నిలాగా కాలిపోతుంది అనుకున్నాడు. దగ్గరికి వెళ్తే ఆ పొద ఏమవుతుందట, మండుతుంది కానీ కాలిపోవట్లా. దేవుడు శ్రమ పెడతాడే కానీ చంపేయడండి. గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా సరే శ్రమ పడుతున్న వాళ్ళారా, బాధలు వస్తాయి కానీ మరణం అనేది రాదు. కాబట్టి ప్రభు పరిశుద్ధాత్మ అగ్ని సారాన్ని, శుద్ధిని, దేవునికి మహిమను, నీకు ఆశీర్వాదాలు తెచ్చి పెడతాయి. మరి అటువంటి అగ్ని నాలోనికి వస్తే, నీలోనికి వస్తే నిన్ను సారవంతులుగా మారుస్తుంది కదా, నిన్ను శుద్ధీకరిస్తుంది కదా, దేవునికి మహిమ తెచ్చేటట్లు, నీకు ఘనత కలిగేటట్లు చేస్తుంది కదా. మరి అటువంటి అగ్నిని ఎందుకు కోరుకోవట్లేదు? అయ్యా ఇప్పుడే నాకు కావాలి, నీ శిలువలో కార్చిన రక్తము చేత నన్ను శుద్ధీకరించు, పరిశుద్ధ ఆత్మ దేవుడు నాలోనికి రావాలంటే నా హృదయం బాగుండాలి. సియోను వలె, గాలిని సిమోను వలె దేవుని ఆత్మ నాలోకి ఎందుకు రాకలేకపోతుంది? నటిస్తున్నానా? నీ అగ్ని నాలో ఉన్న ప్రతి పాపాన్ని కాల్చినట్లు నేను పశ్చాత్తాపడతాను ప్రభు అంటే తల వంచని కలిసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని అగ్ని మన మీద కూర్చులాగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన